నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ డిజిటల్. అయితే బంగ్లాదేశ్ ఎలక్షన్స్ తర్వాత జరిగినటువంటి కొన్ని పరిణామాలు ఈరోజు బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం అనేది ఏర్పాటు కాబోతుంది. అయితే నిన్నటి వరకు ఉన్నటువంటి తాత్కాలికంగా ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మహమ్మద్ యూనస్ ఆయన పదవి విరమణ చేసే టైంలోని కొన్ని వ్యాఖ్యలు భారత్‌పై మరోసారి అక్కస్సు వెళ్ళగక్కినట్టు క్లియర్‌గా కనిపించింది. ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అయితే 2 తెలుగు రాష్ట్రాల భారత ముద్దుబిడ్డ చలసాని గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు సార్? పర్లేదండి. రైట్. ఇప్పుడు బంగ్లాదేశ్ ఎలక్షన్స్ అయిన తర్వాత అంటే ఇన్ని రోజులు బంగ్లాదేశ్‌లో జరిగినటువంటి ఉదాంతం అందరికీ తెలిసిందే. ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారో కూడా షేక్ హసీనాను తరిమికొట్టినటువంటి సందర్భం కూడా అందరికీ తెలిసిందే. బట్ అంటే ఆయన అంటే టెంపరరీగా ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మహమ్మద్ యూనస్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు బాగా దుమారం రేపుతున్నాయి మళ్ళీ. ఇది ఇప్పుడే కాదు గతంలో కూడా చైనా పర్యటన సమయంలో కూడా ఆయన ఇలాగే మాట్లాడడం కూడా ప్రస్తావించడం జరిగింది. అంటే ఎలా చూడొచ్చంటారు సార్ వీటిని? మొట్టమొదటిగా ఏదో ఒక సైడ్ చూసేవాళ్ళు ఏంటో చూడక్కర్లేదండి. స్వతంత్ర వ్యక్తిత్వం ఎవరైనా ఉంటే కొంతైనా దయచేసి ఆ వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఏంటో చూడండి. ఇబ్బంది లేదు దీంట్లో. ఎందుకంటే నేను వెంకటేశ్వర స్వామి ఒక నమ్ముతూ ఒక హేతుబద్ధంగా ఆలోచించే హిందువుని, అయ్యప్ప స్వామిని, షిర్డి సాయినాథుడిని, సమ్మక్క సారక్కనే, మా ఊళ్ళమ్మని, దేశాలమ్మని, ఎల్లమ్మని, మైసని అందరినీ నమ్మేవాడిని. ఉత్తరాది సనాతనవాదం అనేది డిఫరెంట్ ఇష్యూ పక్కన పెట్టండి. ఇవాళ బంగ్లాదేశ్ విషయానికి వస్తే ఇవాళ యూనస్ అనే అతన్ని యుఎస్ ప్రవేశపెట్టిందని చెప్పారు. ఏదైనా కానివ్వండి, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ అండి. అతను చేసిన ఒక ప్రకటన దుర్మార్గమైన చైనా యొక్క బానిసత్వంతో చేస్తున్న ప్రభావంతో చేసినట్టు అనిపిస్తుంది. ఇతను ఒక సన్నాసి వ్యక్తిని, ఆ పేరు కూడా చెప్పడం దానికి ఒక యూజ్లెస్ ఫెలోని పక్కనే దిగుతాడు. ఆ దుర్మార్గుడు పాకిస్తాన్కి ఒక మీర్జాకి జనరల్కి ఇచ్చిన ఒక పుస్తకంలో మన ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని భాగాలను కూడా బంగ్లాదేశ్ మిళితం చేసుకున్న దిక్కుమాలిన సన్నాసి ఒక దగులుబాజీ పుస్తకాన్ని వేసి ప్రకటన ఇచ్చిన తర్వాత ముఖ్యంగా ఒక తాత్కాలిక దేశ అధినేతగా ఉండడానికి కూడా అనర్హుడు అతను యూనస్. బయటికి బాగా బాగుండొచ్చండి, వేరే కాదు. ఇప్పుడు వాళ్ళ రెండో విషయం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చిన షేక్ ఖలీదా జియా గారి అబ్బాయి తారిక్ రహమాన్ వాళ్ళ బిఎన్పి అవుట్ ఆఫ్ 220 స్థానాల్లో అత్యధిక మెజార్టీతో నెగ్గింది. జమాత్ ఇస్లామీ అనే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లాంటి పార్టీకి ఓడిపోయింది అనుకుంటున్నాం, కానీ 68 స్థానాలు వచ్చింది. నెవర్ బిఫోర్. ఈ దిక్కుమాల సంత అవామీ లీగ్ బంగబంధు ముజిబుర్ రహమాన్ గారి యొక్క పార్టీని నిషేధించిన తర్వాత వచ్చిన పరిస్థితి అది. ఇంత దుర్మార్గం ఎక్కడ ఉండదని ఏ పార్టీని కూడా నిషేధించలా. ఎమర్జెన్సీలో కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎంత అప్పుడు చేసినా సరే మిగతా పార్టీ నిషేధించలేదు, ఎక్కడ కూడా లేదు. ఒక నీచత్వంతో సాగి పాకిస్తాన్ యొక్క ప్రభావంతో సాగుతున్న దుక్కుమాలను అయిపోయిందండి అది. ఆ దేశంలో తయారైంది కొంతమంది ఒక ఉగ్రవాద సంతతి వాళ్ళలో కొంతమంది చేసే ప్రభావం వల్ల. నేను చెప్పే జాగ్రత్తగా ఆలకించండి. వాళ్ళ అతను చేసిన ప్రయోగం ఏంటంటే ఈశాన్య రాష్ట్రాలకి సముద్ర తీరం మేస్తాను, నువ్వే కూడా ఇవ్వటానికి ఛాలెంజ్ చేస్తున్నా, నీకు సిగ్గుంటే. ఇప్పుడు ఆయన మనకు స్పందిస్తాడని కాదు, కనీసం వాళ్ళ బాధ్యబంతులు కొడతారు కదా. 2 వ్యక్తులు వాళ్ళు నేను చెప్తా ఉన్నాను. మాకు చిట్టగాంగ్ హిల్ ట్రాక్స్ కౌన్సిల్ ఇప్పుడు రాడ్క్లిఫ్ కానీ వీళ్ళు ఎవరున్నారండి అసలు? వాళ్ళకి ఏమైనా తెలుసా ఇండియా యొక్క భౌగోళిక కొన్నిసార్లు దేశం ఎడగొట్టే ముందు చిట్టగాంగ్ హిల్ ట్రాక్స్లో సిహెచ్టిలో 85 నుంచి 90% 1947 స్వతంత్ర నాటి బుద్ధిస్టులు ఉండేవారు. వాళ్ళు ఇండియాతో కలుపుతారన్నారు, ఏడిశారు, బాధపడ్డారు, ఢిల్లీ చుట్టూ తిరిగారు, అన్ని చోట్ల తిరిగారు, అన్ని పార్టీలకి. హిందూ మహాసభ చుట్టూ తిరిగారు, నెహ్రూ గారు చుట్టూ తిరిగారు, పగిటేల్ గారు చుట్టూ తిరిగారు. మమ్మల్ని వద్దండి, ఆ నరకంలోకి లెట్టొద్దండి అని చెప్పి బతిమాలారు, ఏడిచారు. ఈశ్వర్ గారు లాంటి వాళ్ళు వచ్చి ఏడిచారు. అలాంటి వాళ్ళకి ఇవాళ ఆ చిట్టగాంగ్ తీసుకెళ్ళి దాంట్లో కలిపేశారు. ఇవాళ అదే చిట్టగాంగ్ ఉంటే ఈశాన్య రాష్ట్రాలకు సరిగ్గా సముద్ర మార్గం డైరెక్ట్గా ఉండేది కదండి. నేను అడుగుతా ఉన్నాను ఈ దేశ ప్రభుత్వాన్ని, మీరు చిట్టగాంగ్ ఏదైతే ఉందో చిట్టగాంగ్ని తిరిగి తీసుకోండి. నా ఉద్దేశం అది. మీరు చిట్టగాంగ్ హిల్ ఏదైతే ఉందో తీసుకోండి, ఏది ప్రయోగం చేస్తారో అది చేయండి. మనకి సముద్ర మార్గం ఈశాన్య రాష్ట్రాలకి రాజ్య మార్గం వస్తుంది, చిట్టగాంగ్ పోర్ట్ వస్తుంది. ఇది ఇంపార్టెంట్ అంటున్నాను నేను. వాళ్ళు అడిగేదండి, మనం మాట్లాడాలి, మాకు రైట్ ఉండాలి, అనాది కాలం నుంచి మా వాళ్ళు దాన్ని మాట్లాడాలి. అంటే మన దగ్గర కూడా లోపం ఉంది ఏంటంటే అండి,
అక్కడ ఆ మొక్క కవళికలు వాళ్ళకి కొంచెం చెక్మా గిరిజనులు అంటారు. పాపం వాళ్ళు త్రిపురలో స్థిరపడితే మొన్న నువ్వు ఎవడోరా నువ్వు అని చెప్పి చాలా దారుణంగా ఉత్తరాఖండ్లో సనాతనవాదం పేరు మీద దాడి చేసి దుర్మార్గం చేశారు చూసారా, ఎందుకు చాలా దూరం అలాంటివి మనం సాధించుకోవాలి, నా అభిప్రాయం అది. సరే, కమింగ్ బ్యాక్ టు నేను ఇంకోటి అడుగుతా ఉన్నాను. బంగ్లాదేశ్ విషయంలో స్వతంత్రం రాకముందు 33% మంది హిందువులు ఉండేవారు. అది వాళ్ళు ఏ స్థితికి వచ్చింది? సింగిల్ డిజిట్కి వచ్చింది. ఎందుకు జరుగుతుంది? పోనీ వాళ్ళ ప్రభావం వల్ల వాళ్ళందరూ ఇండియాకు వచ్చేసారు అనుకుంటే 1971 తర్వాత 50 తర్వాత ఇండియా పాపులేషన్లో ముస్లిమ్స్ కంటే హిందూ సంఖ్య బాగా పెరగాలి, హిందూ సంఖ్య తగ్గిపోతుంది. నేను హేతుబద్ధంగా ఆలోచించేవాడిని మాట్లాడే. హేతుబద్ధత అంటే ఒక మతాన్ని నెత్తి మీద వేసుకురావడం కాదండి. ఇవాళ ఎందుకని దారుణాలు జరుగుతుంటే ఎందుకు స్పందించట్లేదు అడుగుతున్నా. ఎందుకు భారతదేశ ప్రభుత్వం యొక్క విద్యాశాంగ విధానం విఫలమైపోయిందా? బాజా బంతులు కొట్టుకోమనండి. ఎందుకంటే బర్మాతో గొడవ, ఆ దిక్కుమాల పాకిస్తాన్ సన్నాస దేశం, ఆఖరి మోడీ గారు దేశ ప్రతిష్టని పక్కన పడేసి ఆహ్వానం లేకుండా ఫ్లైట్ తిప్పేసి అఫీషియల్గా ప్రతిష్ట ఆ దేశ అధ్యక్షుడి ఇంట్లో కాఫీ టీకి పోయి వచ్చారు. అయినా సరే ఇవాళ ఆ నేపాల్తో గొడవ ఉంది, ఆ దిక్కుమాలిన కంట్రీ చైనాతో గొడవ నడుస్తుంది, ఆ పక్కనున్న శ్రీలంకతో కూడా అదానీ గారి గురించి గొడవ అంట. అది కాకుండా ఆ మాల్దీవ్స్ అని ఇంత కంట్రీ వాళ్ళతో గొడవ. ఒక తాలిబాన్ లాంటి ఒక చెత్త సమాజంతో మనం ఇప్పుడు అలయబలయ చేసుకుంటున్నామా? విదేశాంగ విధానం విఫలమైందండి. ఖచ్చితంగా చెప్తాను. మిగతా వాళ్ళని కాదు, మౌనముని అనుకుని తిట్టుకున్న మన్మోహన్ సింగ్ గారి టైంలో ఎలా ఉండేదో వేరే విధానం. ఇవాళ ఇండియాలో మాత్రం ఇవాళ ఆ చట్టం చేసిందని మేము వ్యతిరేకించినా సరే, పౌరసత్వ చట్టాన్ని, ఇవాళ బంగ్లాదేశ్ జరుగుతున్న దుర్మార్గం మీద మాట్లాడకపోతే సరైనది అనుకోవాలి మేము. నేను చెప్తున్నారు వ్యతిరేకించిన మాట వాస్తవం. కానీ బంగ్లాదేశ్లో హిందువులు తరితరం వేస్తే ఎక్కడ పోతారండి వాళ్ళు? ఏ దేశం వేస్తుంది? కేవలం మత తీవ్రవాదుల యొక్క మాటల మీద ఆధారపడి నిర్ణయం తీసుకోకూడదు. మై హంబుల్ రిక్వెస్ట్. సరే, ఏదైనా కానీ ఇప్పుడు మోడీ గారు అదానీ గారి కోసం మన దేశాన్ని తాగడపెట్టి బంగ్లాదేశ్కి అనేక గ్రామాలు మార్పిడిలో ఎక్కువ ఇచ్చేశారు. 75 సంవత్సరాల దేశ చరిత్రలో ఏ రోజు జరగలేదు మన దేశ భూభాగాన్ని ఇలాగ ఒప్పందం చేసి ఇచ్చేయటం. కానీ అదానీ గారికి ఎక్కువ రేటుకి ఇచ్చారనేది ఆరోపణలు పక్కన పెట్టండి. అయినా సరే ఆ దేశానికి ఎంతో కొంత పరక ఒప్పందంగా ఎన్నో సార్లు చేస్తూ ఉన్నాం. కానీ మత విద్వేషంతో రగురుకుపోయే ఆ పాకిస్తాన్ దిక్మాల బ్యాచ్ని మాత్రం పక్కన పెట్టాలి. ముస్లిమ్స్ అందరూ మత విద్వేషకారులు కారు. మీరు బంగ్లాదేశ్లో అందరూ కూడా బొట్టు పెట్టుకుంటారని, మతంతో సంబంధం లేకుండా. తెలుసా మీకు? అదొక బంగ్లాదేశ్. ఇంకోటి కూడా చెప్తాను, బంగ్లాదేశ్ ఉర్దూ గురించి మాట్లాడతాను. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ తెలుగు నాట ఉన్న ఉర్దూ మాట్లాడే వాళ్ళకి మిగతా ఉర్దూ మీకు మాతృభాష కాదు, సరిగ్గా ఒరిజినల్ లిపి కూడా లేని భాష. అది మధ్యలో పుట్టింది భాష. నేను కించిపరచలేదు. కానీ ఉర్దూ మాట్లాడితేనే ముస్లిం అనుకునే వాళ్ళ సమాజానికి నేను మళ్ళీ చెప్తున్నాను, స్పెషల్గా పంపించండి. ఈ దుర్మార్గమైన భావన వ్యాప్తి చేస్తున్నారు. కర్నూలు జిల్లా, నెల్లూరు జిల్లా ఆత్మకూరుకి వెళ్తే 30-40 సంవత్సరాలు లేని విపరీత తత్వం వచ్చింది. ఎగుమతి చేసుకున్న మత తీవ్రవాద బ్యాచ్ అన్నాను. కానీ అత్యంత ఈ బ్యాచ్ బయలుదేరి అరే ఉర్దూ రావట్లేదు, హిందూ ముస్లిం కాదా అన్నది. వీళ్ళ అయ్యా జాగీరా. పాకిస్తాన్లోనే ఉర్దూ ఇంత కూడా ఉర్దూ మాట్లాడి చాలా తక్కువ. వాళ్ళ బంగ్లాదేశ్లో గుర్తుకుంచుకోండి, ఫిబ్రవరి 21, 1950లో జరిగిన ఉద్యమంలో ఉర్దూ ఎవరికి కావాలరా? బంగ్లా హై మమర బంగ్లా మేర సోనా, మా మాతృభాష ముఖ్యం అని చెప్పి బయటకు వచ్చి తిరుగుబాటు చేస్తే పిట్లను కాల్చినట్టు కాల్చి చంపేసింది దుర్గమైన పాకిస్తాన్ ప్రభుత్వం. డాక్టర్స్ హాస్పిటల్లోకి వెళ్ళి, మన మెడికల్ కాలేజీలోకి వెళ్ళి, దాన్ని ఫిబ్రవరి 21న రేపొద్దున రాబోతుంది అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. ప్రపంచం అంతా జరుపుకుంటుంది బంగ్లాదేశ్ పూర్తితో. ఆ రోజు ఉర్దూ మీద చేసిన పోరాటం మీద, మాతృభాష కోసం నేను అడుగుతాను. వాళ్ళ నా తెలుగు మాతృభాష కొనాలి. ఎందుకని ఆహో ఓహో అని రాకపోతే లిపిలేని భాష మీద ఎందుకని అనుకుంటూ ఉంటారు? బంగ్లాదేశ్ని చూసి నేర్చుకోండి. ఇవాళ బంగ్లాదేశ్ మాతృభాష బెంగాలీ. దాన్ని జాతీయ గీతం రాసింది ఎవరు తెలుసా? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. అమర బంగ్లా మేర సోనార్ బంగ్లా అని రాసేట అద్భుతంగా. అది ఆ గొప్పతనం. అందువల్ల మతం వేరు, మత తీవ్రవాదం వేరు. ఇంకోటి చెప్తున్నాను స్పష్టంగా, దయచేసి పాకిస్తాన్లో ఉన్న దుర్మార్గాలను ఏదైతే దుర్మార్గం చేస్తానో దాన్ని బంగ్లాదేశ్ ఇవాళ మనం ఆ దేశానికి జీవం పోసాం. దుర్మార్గాలు, అకృత్యాలు, లక్షల మంది సైన్యం చేరి అక్కడ మహిళల మీద అకృత్యాలు చేసిన ఆపాం. మానాలు, ప్రాణాలు, ఆస్తులు కాపాడాం ఇండియన్ ఆర్మీ వెళ్ళి. అలాంటిది సిగ్గు లేకుండా ఎందుకని ఆ మత తీవ్రవాదంలో పడతారు? మతం కూడి పెట్టింది అనుకుంటున్నారు. కాదు. దయచేసి చెప్తాను, మతాన్ని ఈ గౌరవంగా, వ్యక్తిగతంగా, అద్భుతంగా జరుపుకోండి, పాటించండి. కానీ విద్వేషాలు, పాకిస్తాన్ దేశ విద్వేషాలకి దానికి లోను కావద్దని చెప్పి కోరుతా ఉన్నాను. ఇవాళ మరోసారి చెప్తున్నా,
మీరు ఈశాన్య రాష్ట్రాలేపి కాదు, అసలు ఆ మీదే సిల్హెట్ ప్రాంతం ఖచ్చితంగా అది అస్సాంలో ఉంది. దాన్ని తీసుకెళ్ళి బంగ్లాదేశ్ కలిపారు. రైట్ ట్రయల్గా అస్సాంకి హక్కు ఉంది. ఇవాళ చిట్టగాంగకి కలిపితే మాకు హక్కు వస్తుంది మన ఇండియాకి. అందువల్ల దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి ఎంతో ఉదారత హృదయంతో ఇండియా ఇది గ్రామాలను అధికంగా బంగ్లాదేశ్ దానం చేసి మోడీ గారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి హంబుల్గా మీరు కూడా కాదు, నితిన్ గడ్కరీ గారు ఉంటే పని అయిపోయేదండి. హిందూ సంఘటనకి మా ఔన్నత్యాన్ని ప్రత్యేకంగా ఉన్నాయని. అందుకని నేను కోరుతా ఉన్నాను, బంగ్లాదేశ్ విషయం పట్టించుకోండి. ఇక్కడ కూడా ఏదో కోవా బని గురించి మాట్లాడిన వాళ్ళలో తప్పట్నం, దాంట్లో 1000వ వంతు కాదు 1,00,000వ వంతు బంగ్లాదేశ్ గురించి మాట్లాడలేదు. ఎస్, అది కూడా సంబంధమే మనకి. ఒకప్పుడు మన ఖండంలో మన దేశంలో భాగం కాబట్టి మాట్లాడుతున్నాను. రైట్. అయితే విశాల సముద్రంకు బంగ్లాదేశ్కి సరిహద్దు మాత్రమే కాదు అని చెప్పేసి ఆయన కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు. చైనాతో మేము కిందకి వెళ్తాం, భూటాన్తోనూ నేపాల్తోనూ అంటా ఉన్నారు. భూటాన్ ఖచ్చితంగా ఇండియాకి జిగ్మి వాంచుక్ గారు ఉన్నప్పుడు ఈయనున్న ఎవరున్నా సరే మన భారతదేశ రక్షిత దేశం. అది ఖచ్చితంగా దాని మీద చూపు పడితే మాత్రం ఊరుకోవాల్సిన పని లేదు. పట్టణంలోంచి మనం తుడిచే అక్కర్లేదు బంగ్లాదేశ్ని. ఈ దుర్మార్గ భావాలను తుడిచేయండి. ఇవాళ షేక్ హసీనా వాజేద్ గారిని మన ఇండియా ఆశ్చర్యం ఇవ్వటం కాదు, అనేక దేశాలు ఆశ్చర్యం అవ్వచ్చు. అందువల్ల నా అభిప్రాయం ఏంటంటే వాళ్ళ తండ్రి గారు చేసిన త్యాగం అనుపమానం. ఆవిడ చేసింది వాళ్ళ కుటుంబ సభ్యులు అందరినీ పోగొట్టుకున్నారు, దాదాపు 2-3 తప్ప. పోలీస్ కాల్పులో దిక్కుమాలిన జియావుర్ రెహమాన్ లాంటి ఒక దుర్మార్గుల చేతిలో చిక్కుకుంది. ఆ తర్వాత సరే మనం ఏదో అనుకుంటున్నాం రెహమాన్ గారు బెటర్ అని, ఉన్నాళ్ళలో బెటర్ అయి ఉంటారు, కానీ అబ్సల్యూట్గా నాట్ కరెక్ట్ అని నా అభిప్రాయం అండి. కొంచెం చాలా కేర్ఫుల్గా డీల్ చేయాల్సిన విషయంలో అంతా దాని మీద చాలా ఫైల్స్ ఉన్నాయి. దాన్ని ఏ విధంగా చేయాలో డెఫినెట్గా మనం హిందూ సమాజం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. హిందూ సమాజం అంటే ఏదో ఉత్తర భారతీయ జనతా పార్టీయో అదాని గారి పార్టీయో దాంట్లో భాగం ఉండక్కర్లేదు. అందరం హిందూ సమాజంలో భాగమే. మన హక్కుల్ని మన సోటి సోదరులను అక్కడ కాపాడుకోవాలి. మానవీయతకు మొదటి పీట వేయాలి. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం కావడానికి బంగ్లాదేశ్కి ఉన్న ఒక మార్గం అని ఈ నేపాల్, భూటాన్ ఏమీ లేదండి. వాళ్ళు చైనా మీద చెప్పాడు. చైనాకి దీనికి సంబంధం అని చెప్తున్నాడు. గద్వారి పోర్ట్ లాగా వాళ్ళు ఏదైతే అనుకున్నారు పాకిస్తాన్ అనుకున్నారు. చైనా కూడా తహతాలాడుతుంది. పాకిస్తాన్ ద్వారా అక్కడ గొడవ జరుగుతుంది. బలూచిస్తాన్ బిడ్డలు తిరుగుబాటు సింహాలయ విజృంభిస్తున్నారు. ఆ కాలత్ మన దేశంతో కలుస్తానంది బలూచిస్తాన్ 1947లో. ఈ దుర్మార్గమైన మోకాళ్ళని వాళ్ళని పట్టుకుంది. నేను అడుగుతా ఉన్నాను ఇవాళ. అందుకని భయం వేసి దగ్గర దారని దుర్మార్గమైన నీచమైన కుట్ర చైనా చేస్తుంది. ఆ గల్వాన్ లోయలో మన దేశ భూభాగాన్ని మన టోకలాం ఈ దగ్గర జరిగితే మన దేశ భూభాగంలోకి ఆక్రమించారని వాళ్ళ విదేశీ వాళ్ళ మ్యాప్లు చూపిస్తుంటే ఎందుకని ప్రభుత్వం మాట్లాడుతుంది నాకు అర్థం కావట్లేదు. 20 మంది అమర వీరుల్ని మనం కోల్పోయాం, పోరాడి వాళ్ళు దుర్మార్గం చేసి నీచత్వానికి మన అమరవీరులు బరయ్యారు, మన ఆర్మీ జవాన్స్. అబ్సల్యూట్గా వాళ్ళు కుట్ర జరుగుతూ ఉంది. అంటే మనం వెళ్ళి కొన్నాళ్ళు ట్రంప్ గారు దేవుడు, జింగ్పింగ్ దేవుడు అని కొన్ని పార్టీలు దాన్ని నమ్మాకండి. ఇండియాకి సొంత అస్తిత్వం ఉంది. ఈ రాజకీయ నాయకులు వస్తారు, ప్రధానమంత్రులు వస్తారు, పోతారు, కానీ మనం మాత్రం చైనాని నమ్మకూడదండి. చైనాని కొట్టాలంటే మిగతా విద్వేషం కాదు, చైనాని కొట్టాలంటే ఏది శాపం చేయడం కాదు, దానికన్నా అద్భుతంగా టెక్నాలజీ రంగంలో ఎదగాలి. మత విద్వేషాలు, కుల విద్వేషాలు పక్కన పెట్టి, రెచ్చగొట్టి రాజకీయం పక్కన పెట్టి దాన్ని టెక్నాలజీ పరంగా దాన్ని శాసిస్తాం. ఎందుకంటే చైనా రాయబారి అమెరికాలో చెప్పాడు, ఇండియా మమ్మల్ని ఎప్పుడో జయించింది ఒక్క రక్తపు బిందు చెందకుండా, అదేంటంటే వాళ్ళ యొక్క బౌద్ధాన్ని పంపించి మమ్మల్ని జయించేసింది మానసికంగా అన్నాడు. ఎస్, ఇవాళ మన టెక్నాలజీ పరంగా నేను చెప్తాను, దాన్ని ఆ దుర్మార్గమైన కంట్రీని జయించాలంటే ఇక్కడ పదండి పోరాడదాం అని వీళ్ళు ఇది మాట్లాడేవాళ్ళు కాదు. టెక్నాలజీ పరంగా అభ్యుదయంగా ఉందాం, మూఢనమ్మకాలను పక్కన పెట్టుకుందాం, ఆ దేశాన్ని కొట్టేద్దాం. ఆ దేశం వాళ్ళు డెవలప్ ఈ స్టేజ్కి వచ్చిందని టెక్నాలజీ పరంగా నెంబర్ 1గా ఉంది, దాని మీద వెళ్దామని చెప్తున్నానండి. అయితే ఈ మహమ్మద్ యూనస్ ఏవైతే కొన్ని కామెంట్స్ చేశారో దాంట్లో ముఖ్యంగా ప్రస్తావించుకోవాల్సింది, భారత్ పేరు తీయకుండా డైరెక్ట్గా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్తో బంగ్లాదేశ్ని కలిపి సబ్ రీజన్గా మాట్లాడారు. అంటే రెచ్చగొట్టే అది విదేశం పోయేవాడు పోనేవ్వండి, కానీ ఇప్పుడు నేను తారిక్ రహమాన్ గారి స్టేట్మెంట్ చూస్తాను, నేను చేయలేదు, కొత్త దేశాధినేత ఏం చేయలేదు, కానీ ప్రమాదకరం. ఎందుకంటే వాళ్ళ తల్లి చాలా భారత విద్వేషంతో ఉండేదండి ఆవిడ, ఖలీదా జియా వాళ్ళ నాయన ఇంకా దుర్మార్గంగా నీచంగా వ్యవహరించాడు. అందువల్ల వాళ్ళ భావాలు ఎక్కడ పోతాయి, చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకటి మన దేశ సంరక్షణ, దేశ స్వాభిమానం, దేశ హక్కులు, మన సార్వభౌమత్వం. దీంతో పాటు మనకి సున్నితమైన విషయం ఏంటంటే అక్కడ దాదాపు కోట్ల మంది హిందువులు ఉన్నారు, వాళ్ళ మీద జరుగుతున్న దుర్మార్గాలు ఉన్నాయి, దాన్ని అడ్డుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది సమాజానికి అని మనం చేస్తున్నాం. ఓకే రైట్. అయితే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్. అయితే బేసిక్గా లాస్ట్ టైం
మహమ్మద్ యూనస్ చైనా పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ చైనాలో చేసినటువంటి కొన్ని కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా గతంలో బాగా దుమారం రేపాయనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతంలో సముద్రానికి తామే రక్షకులమని, అలాగే ఈ చైనా ఆర్థిక బేస్‌ను విస్తరించుకోవడానికి ఇది భారీ అవకాశం అంటూ కూడా ఆ టైంలో వాళ్ళని కూడా రెచ్చగొట్టే బాగా కవ్వింపులకి పాల్పడ్డారన్నమాట. అది అని పారిపోయే దీపానికి వెలుగెక్కువని అంత. కానీ ఒకటండి, ఈ మధ్యకాలంలో ఒక దీపాన్ని కోల్పోయాం మనం. అంతర్జాతీయ న్యాయ స్థానంలో ఇండియా ఒక ద్వీపం అంటే ప్రదేశం, అంటే దాన్ని బయట వచ్చిన దాన్ని ఈ మధ్యన సరిగ్గా వినిపించకుండా కోల్పోయాం. అదొకటి చిన్న సెట్ బ్యాక్, చాలామంది తెలియపోవచ్చు. కానీ ఒకటి చెప్తున్నాను, మనం చిట్టగాంగిని స్వాధీనం చేసుకోవాలని కాదు, మాట్లాడండి, మా హక్కు ఉందని చెప్పండి. బుద్ధిస్టుల గురించి మా బుద్ధిస్టులు మైనారిటీ చేశారు చిట్టగాంగ్ హిల్ ట్రాక్స్లో. ఇవాళ ఖచ్చితంగా చిట్టగాంగ్ పోగొట్టు మీద మనకు హక్కు ఉంది, శతాబ్దాలుగా సహస్రాలుగా వేల సంవత్సరాల హక్కు ఉంది అని చెప్పి మాట్లాడితే తప్ప లైన్లోకి రారండి. రైట్. ఇంకా బంగారం గురించి ఏం చెప్తారు సార్? అంటే రోజు రోజుకి బంగారం కూడా పతనం అవుతూ వస్తుంది. సో ఇది ఎంతవరకు తగ్గచ్చు అంటారు? బంగారంలో మీ గుండు బాస్ లలిత జ్యువెలర్స్ అని అడిగితే ఆయన అంటాడు 3 కోట్లు అవుతుంది కేజీ బంగారం. సిల్వర్ ఏమో ఎంతో 2 లక్షలు 6 లక్షలు 7 లక్షలు చెప్పారు. అంటే ఇప్పుడు ఉందా మీరు డబుల్ అవుతుందని చెప్పారు. అందుకని సరే వాళ్ళని అడగటం మంచిది, కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు అంతర్జాతీయ దాంట్లో చూసుకుంటే బంగారం అది ఒక దీనికి కొలమానంగా ఉండేది, ఏది ద్రవ్యానికి. అంటే చలామణిలో పూర్వం బంగారు నాణ్యాలకు సరిపడా దాన్ని నగదు చలామణిలో తీసుకురావాలనే కండిషన్ చాలా కాలం ఉండేది. అందువల్లనే దాంట్లో నిలవ ఉండేది. అది పోయిన తర్వాత వాళ్ళు ఏదైతే జరుగుతుందో అయినా బంగారానికి ఉన్నంత ప్రాధాన్యత ఇంకో మెటల్స్ లేదండి. ప్లాటినం మిగతా వచ్చిన ఇవాళ చాలా దేశాల్లో బంగారాన్ని తమ నగదుకు ప్రతిరూపంగా చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే డాలర్ ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్న సమయంలో డాలర్ భయంకరమైన ఒడిదుడుకులు లోనవుతున్న నేపథ్యంలో బంగారం మీద కాన్ఫిడెన్స్ పెరిగింది. రెండోది మనీ దాచుకోవడానికి కూడా మనీ వాల్యూ పడిపోవడం వల్ల బంగారం దాచుకోవడం కూడా ఈజీగా మొదలైంది. అందువల్ల ఇవాళ బంగారం యొక్క లిమిటేషన్స్ దానికి ఉన్నాయి. ఇప్పుడు బంగారానికి వెండికి కూడా రేషియో ఉంది, 50-80 రేషియో. ఇవాళ వెండిని కూడా మనం పరిశీలించుకోవాలండి. వెండి కూడా అపరిమితంగా పెరిగింది. మీరు గమనించారు ఎంత పెరిగింది? వాళ్ళు ఎంత 4,15,000 రూపాయలు కేజీకి వెళ్ళి వాళ్ళు 270, 280 దగ్గర, అంటే పీక్ నుంచి దాదాపు 30%, 35% పడిపోయింది మాట. మీరు చూశారు. ఇవాళ వెండికి ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. బంగారాన్ని కొలమానంగా చూసుకుంటే ఈ ప్రపంచ దేశాలు, మనం దేశం కూడా గుర్తుంది 1991లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర తాకట్టు పెట్టిన పరిస్థితికి వినిపించి తీసుకొచ్చాం. అంటే బంగారాన్ని ఒక దేశ సార్వభౌమత్వానికి చేసిన నగదు సంబంధించిన దాన్ని చిహ్నంగా చూస్తున్నాం ఈ దేశంలో. కానీ విచిత్రం ఏంటంటే, మీరు నమ్మలేని నిజం ఏంటంటే, ఇవాళ ప్రపంచంలో ఉన్న బంగారం, ప్రజల దగ్గర ఉన్న బంగారంలో కేవలం ఇండియా దగ్గరే ఎక్కువ ఉంది. ఇండియాలో కూడా సౌత్ ఇండియాలో ఎక్కువ ఉంది. మీరు నమ్మలేరండి, సౌత్ ఇండియాలో 38% ఒక స్టేట్లో ఉంది. అంటే తమిళనాడు అండ్ అలైడ్ ప్రాంతాల్లో, పక్కన ప్రాంతాల్లో. ఇవాళ ఎందుకంటే దాన్ని ఒక బంగారంగా మన ఇండియాలో మహిళలు అది ఒక చిన్న బ్యాంకు. ఇవాళ పిల్లలకి ఫీజు కట్టాలని, ఏది కట్టాలన్నా అది ఒక నమ్మకమైన బ్యాంకు ఉండేది. చాలా మంది దాన్ని పెట్టుకుంటూ ఉంటారు. ఇండియాకు ఒక సెంటిమెంట్తో కూడిన ఇది అనమాట. అందువలన ఈ నేపథ్యంలో అది ఎంటైర్లీ డిఫరెంట్ అండి. దాని వాళ్ళ డాలర్ విలువ ఉక్రెయిన్ విషయంలో వాళ్ళ ఆ యుద్ధం కనుక సమస్య పోతే డాలర్ స్టెబిలైజ్ అవుతుంది, బంగారం విలువ పడిదట్టుంది ఇవాళ. కానీ ఇవాళ ఈటీఎఫ్స్ అని చాలామంది కొంటున్నారు. ఈటీఎఫ్స్కి సహసిద్ధంగా సరిపడా బంగారం ఉండాలి, అంత బంగారం ఉండలేదని వాదన వస్తుంది. వెండి కూడా. అందువల్ల ఈ నేపథ్యంలో పెరిగిన దాని తర్వాత ఇవాళ సస్టైనబిలిటీ 50,000కి వచ్చేస్తుంది, 60,000కి వస్తుంది చాలామంది చెప్తున్నారండి. నేను నాది కాదండి, ఇవాళ అంతర్జాతీయ నిపుణులు అనేక మంది 10 మందిని పరిశీలించిన మేరకు కరెక్షన్ మే బీ పాసిబుల్, బట్ ఎట్ ద మోస్ట్ 10 to 15, ఎట్ ద రేరెస్ట్ కండిషన్ 20% వరకు అంటున్నారు. ప్రెసిడెంట్ ఉన్న 2,60,000 మీద. అందువల్ల వాళ్ళు చెప్పిన 20% 30,000 తగ్గితే తగ్గొచ్చు, 1,30,000, 1,60,000 రావచ్చు అంటున్నారు. బట్ 60,000కి పడిపోతుంది. ఒకసారి పెరిగింది అంటే కరెక్షన్ జరిగిందండి. ఇంతకుముందు వెండి కరెక్షన్ 40% జరిగింది. 40-50% పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ పీక్ నుంచి పడిపోయింది. కానీ సస్టైనబుల్ గా పడిపోవడం అనేది కష్టం. అందువల్ల ఎందుకంటే దానికి ఇవాళ టొయోటా కంపెనీ వెండితో చేసిన బ్యాటరీ, ఇన్స్టెడ్ ఆఫ్ లిథియం అయాన్తో పాటు చేసిన బ్యాటరీ వల్ల ఛార్జింగ్ దాదాపు 90% ఛార్జింగ్ వితిన్ 15-20 minutes అయిపోతుందని తీసుకొచ్చారు. దానివల్ల దాంట్లో కాకుండా ప్రతి చోట కూడా ఇది ఇండస్ట్రీగా కూడా వెండి అనేది ఉపయోగకరమైంది. అందువల్ల కానీ అది మొత్తం చైనా కంట్రోల్లో పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. అంటే ప్రపంచంలో వెండి ఎక్కడ దొరికినా ప్రాసెస్ చేసే ప్లాంట్స్ మాత్రం మేజర్ ప్లాంట్స్ అన్ని కూడా చైనాలో ఉన్నాయి. చైనా కనుక దీన్ని శాసిస్తుంది. కానీ ఈ రెండింటికంటే ముఖ్యం ఏంటంటే రేర్ ఎర్త్ మినరల్స్. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా దొరుకుతుంది అని వచ్చిందండి ఇవాళ. అలాగే
ఉత్తరాఖండ్ మిగతా చోట్ల కూడా ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అనేది నెక్స్ట్ బంగారం కన్నా విలువైనవి. అది ఏ దేశం దగ్గర ఉందంటే అంటే మ్యాగ్నెట్స్ అని ఆ దేశం ప్రపంచాన్ని శాసించబోతుంది అంటున్నారు నవీన కాలంలో. అందువలన దాన్ని కూడా గమనించమని చెప్తున్నాను. అందువలన బంగారం మీద నేను ఒకటి మనం వద్దని అన్నవండి, అది నిలబెట్టుకోవడం వల్ల చాలా మందికి వాళ్ళ ఆర్థికమైన సౌలభ్యం వచ్చింది. ఈ ముత్తూట్ ఫైనాన్స్ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, వీళ్ళు పెట్టే ఆకర్షణలకు వెంటనే చెప్పమాకండి. ఒకవేళ పడగానే అమ్మటం మొదలు పెడతారు వాళ్ళు. మీరు బంగారాన్ని నిలబెట్టుకోండి, అత్యవసరమైతే తప్ప అమ్ముకోవద్దని చెప్పి అందరూ చెప్తున్నారు. మాన్యువల్గా ఇప్పుడు కొనడం మంచిదేనంటారా? మాన్యువల్గా మీ దగ్గర నల్లధనం ఉంటే కొనుక్కుంటాం, అది దాచుకోవడానికి సుఖంగా జరుగుతుంది. కానీ సాధారణంగా ఏంటంటే వాళ్ళ ఆటిపోట్లు జరుగుతుంటే బంగారంలో వొలటిలిటీ అంటే తీవ్ర హెచ్చు తగ్గులు తక్కువ ఉంటాయి. సిల్వర్లో మాత్రం మీరు చూశారు కదా, 4,15,000 పీక్ టచ్ అయ్యి ఇవాళ 2,60,000, 2,80,000 గత 15 రోజుల నుంచి తిరుగుతా ఉంది. 2,40,000 ఇలా పడిపోతా ఉంది. అందువల్ల వెండిలో కానీ మాత్రం ఈ ట్రేడింగ్ సాధారణంగా చేయటం మంచిది కాదు. బట్ చైనాది మనం ఇప్పుడు మన దగ్గర ఉండే వెండి వేరండి. మన అంతర్జాతీయ యొక్క పూర్వంలో అలా ఉండేది కాదు. ఇక్కడ బంగారం అక్కడ బంగారం. ఇవాళ అంతర్జాతీయంగా ఏ మార్పు జరిగినా దీని మీద మెటల్స్ మీద ప్రభావం చూపిస్తుంది. ఆల్టర్నేటివ్ గా కాపర్ దీని బదులు పరివాహన అంటే ఏదైతే వెండి చలనశీలం అంటే వేడిని వ్యాపింపజేస్తుంది, కాపర్ కూడా అలాంటిది నెక్స్ట్ మెటల్. వెండి బాగా పెరిగిపోయిన సందర్భంలో ఆ ఇండస్ట్రీ చూస్తా ఊరుకోదు, ఆల్టర్నేటివ్స్ ఎత్తుకుంటుంది. ఒకసారి అద్భుతమైన ఆల్టర్నేటివ్ కనుక్కుందా అది వెండి పడిపోద్ది. ఇండస్ట్రియల్ యూజ్ అంటే బంగారం అనేది వేరు, వెండి అనేది వేరు. వెండి పాత్రల వరకు బంగారం అనేది మెడ మీద వేసుకుంటారు, వెండి అనేది తక్కువ ఉంటుంది. ఎనివే ఆచి చూసుకోవాలి, వొలటిలిటీ ఎక్కువ ఉంటుందని చెప్తున్నాను. అంతర్జాతీయ నిపుణులు కూడా అంతర్జాతీయ మీద బేస్ ఉంటుంది కదా. ఇండియాలో మాత్రం ఫిజికల్ గోల్డ్ కంటే కూడా ఈ అమ్మేశారంటే ఈటీఎఫ్లు ఎక్కువ. ఇది మీరు బంగారానికి మిగతా దేశాలకు ఇండియాలకు తేడా ఉంది ఏంటంటే, ఇండియాలో ప్రీమియం నడుస్తుంది, ట్యాక్స్ వేస్తుంది. మీరు దుబాయ్లోకి దానికి చాలా తేడా ఉంది, దాదాపు 30,000 తేడా ఉంది. అందువల్ల ఈ ఫిజికల్ గోల్డ్ అనేది ఇండియాలో తక్కువ వచ్చింది అంటున్నారు. పొరపాటున కనుక అది ట్రిగ్గర్ అయితే మాత్రం ద గోల్డ్ రేట్ విల్ గో అప్ అండి అగైన్. రైట్, అంటే తగ్గే ఛాన్సెస్ అయితే కనబడుతుంది. తగ్గే ఛాన్సెస్ ఎక్కువ, అంటే వొలటిలిటీ ఎక్కువ దీంట్లో ఉండదండి. గోల్డ్లో తక్కువగా ఉంది. తగ్గిన టెకేల్ని ఒకే రోజు 20% పడిపోవడం. వెండి ఎంత పడింది అసలు? లోయర్ సర్క్యూట్కి 20% పడిపోవడం ఏంటండి? బంగారం అలా పడలేదు ఇప్పుడు కూడా. అది స్టేబుల్ ఎకానమీకి ఒక బంగారం ఒక చిహ్నంగా కూడా భావిస్తూ ఉంటారు కొన్ని దేశాలు. అందువలన మనం ఈ బంగారం అనేది మన దేశంలో ప్రపంచంలో బంగారంలో ఇండియాలోనే జనాల దగ్గర ఉన్న బంధం ఇండియాలోనే ఎక్కువ ఉంది. అలా అమెరికా సామ్రాజ్యానికి ఉన్న బంగారం కూడా మూలకు రాదు. ఒక తమిళనాడులో అంతగానే ఎక్కువ ఉంటుందండి. అది మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్నట్టున్నాయి సార్, పంచాయతీ ఎన్నికలు. సరే, అది ఏమైనా ఇవాళ రాష్ట్రం గురించి శివసేన కుదేలైపోయి ఉంది, 2 ముక్కలైపోయింది. అజిత్ పవార్ గారు తిరిగి మళ్ళీ శరద్ పవార్ గారి దగ్గరికి వస్తున్న సందర్భంలో ఆయన చనిపోవడం జరిగింది ప్రమాదవశాత్తు. చాలా వొలటైల్గా ఉన్నాయి. ఉత్తర భారతీయ జనతా పార్టీకి సంబంధించిన దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఆ పార్టీ చక్రం తిప్పుతుంది. ఇవాళ ఎన్నికలు మొన్న మాత్రం ఏకపక్షంగా జరిగినట్టు జరగలేదండి. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమిని లీడ్ చేసే మనుషులు లేకుండా పోయారు. ఉద్ధవ్ థాక్రే గారిని ఎక్కువ మంది విశ్వాసంలో తీసుకుంటలేదు, బాలసాహెబ్ గారి అబ్బాయిని. శరద్ పవార్ గారికి ఏజ్ అయిపోయింది. వాళ్ళ కుమార్తె గారు అంతగా అనుకున్నంతగా రాణిస్తే మా లేడీస్ ఆధిపత్యాన్ని మహారాష్ట్రలో సాంప్రదాయక కుటుంబాలు ఒప్పుకుంటాయి లేదని డిఫరెంట్ ఇష్యూ, తప్పేం లేదు దాంట్లో. బట్ లెటర్స్ వెయిట్. అది కాకావికలు చేసి దాంట్లో ఉన్నారు. ఏకనాథ్ షిండేలు ఇంకెంతమంది ఉన్నారు చూడాలండి. రైట్, ఇంకా తిరుమల తిరుపతి లడ్డు విషయానికి వస్తే ఏం చెప్తారు సార్? ఇంకా అది ఇష్యూ నడుస్తూనే ఉంది, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా అది రన్ అవుతూనే ఉంది. ఏం చెప్తారు సార్? మీరు హనుమంతుడు శ్రీలంక చేసిన చూశారు కదా, అది హనుమంతు తోక అలా పెరిగిపోతానుంది, అలా సాగుతున్నట్టు సాగిపోతానుంది. ఇక్కడ మాత్రం ఇది జరగట్లేదు. చాలా, ఎందుకంటే సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, లడ్డు మీద రాజకీయంగా బాధ్యత గల వ్యక్తులు అడ్వాన్స్ స్టేట్మెంట్ ఇవ్వద్దని ఇస్తానే ఉన్నారు. చాలా బాధాకరం ఉండేది, బాధాకరంగా ఉంది. ఎందుకంటున్నానంటే నేను దాంట్లో బాత్రూమ్ కెమికల్స్ కలిపారనే ఇట్ ఈస్ ట్రూ, ఇస్ డిఫరెంట్ ఇష్యూ. మాకు చింతానికి అసహ్యంగా ఉంది. దయచేసి అది మానుకోమండి ఆ ప్రచారం. ఇవాళ అంటే కల్తీ జరిగింది చెప్పొద్దంటే కాళ్ళకి ఉరిశిక్ష లాంటి శిక్షణ వేయండి. మామూలు కల్తీ కాదు, మన దాని మీద మత విశ్వాసాల మీద దెబ్బతీశారు కాబట్టి. కానీ ఇవాళ అసలు ఒక పార్టీ ఏం చేస్తుంది, వైకాపాలు ఏమీ జరగలేదన్నట్టు భూభాంతాలు దద్దరిల్లి దట్టి ప్రచారం. దుర్మార్గం 4 ట్రక్కులు వచ్చినాయి కదా అంటాం. ఏంటంటే నాకు అర్థం కాలేదు. వీళ్ళందరూ వెంకటేశ్వర స్వామి భక్తులు కాదన్నమాట. వీళ్ళందరూ కేవలం రాజకీయాలు, వీళ్ళ నాయకుడు భక్తులు. వీడు తెలుగుదేశం వాళ్ళు కూడా తీసుకొచ్చి, లేకపోతే జనసేన వాళ్ళు కూడా తీసుకొచ్చి ఎలా ప్రచారం చేస్తున్నారంటే, అంటే మీకు రాజకీయాలు కావాలా? మీ అందరికీ మనం ప్రజల యొక్క భక్తుల యొక్క మనోభావాలు అక్కర్లేదండి.
ఇవాళ దాంట్లో ఎస్ మీరందరూ కళ్యాణ్ బాబు గారు అన్నట్టే మీరందరూ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. దాంట్లో ల్యాడ్ అని ఇచ్చింది, మిగతా అని ఇచ్చింది. తర్వాత కొత్త రిపోర్ట్ 25లోనో ఇచ్చిన రిపోర్ట్లో అది లేదని ఇచ్చారు. తర్వాత మళ్ళీ రెండో రిపోర్ట్ ఇస్తార్లో దానికి పంపించిన, కర్నాల్లో దానికి పంపించిన అది కూడా లేదని ఇచ్చారు. అందువల్ల మీరు ఆ రోజు చెప్పిన దాన్ని ఎవరు తప్పట్టరు. కానీ తర్వాత సవరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అయోధ్యకి లడ్డూలు పంపించేశారు. వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠ తీసుకెళ్లి దేశంలో సర్వనాశనం పరిస్థితి ఎందుకు పట్టిస్తున్నారు కొంతమంది? ఏ విధంగా సంబంధం అసలు? అయోధ్య లడ్డూని బోరా గారు, సౌరభ్ బోరా గారు, అమిత్ షా గారి మిత్రుడు, అలాగే జూపల్ రామేశ్వరరావు గారు ఇద్దరు ప్రత్యేకంగా దేశీయ ఘీ, మామూలు ఆవు కాదు, గిర్ ఆవుల దగ్గర నుంచి తీసుకొచ్చిన లాంటి ఒక ఘీతో స్పెషల్గా పర్మిషన్ తీసుకుని డబ్బులు ఇచ్చి మళ్ళీ తయారు చేయించి తిరుపతి దేవస్థానానికి తిరుపతి నుంచి అయోధ్యకు పంపిస్తే అక్కడ అల్లరి అయిపోయింది. దేశంలో వచ్చేసేయాలి, శాంతి బోర్డు వచ్చేయాలని ప్రచారం చేస్తారా కళ్యాణ్ బాబు గారు? అంటే వాళ్ళ అభిమానులు కూడా వాళ్ళకు దేవుడు ముఖ్యమా, వీళ్ళు ముఖ్యమా అండి? వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్ష తీసుకెళ్ళి దేశం మొత్తం మీద సర్వనాశనం చేసి ఏర్పాటు చేస్తారా? దాంట్లో ఒక్క వాస్తవం ఉందో? దాంట్లో కల్తీ లడ్లు తిరుపతిని వెంకటేశ్వర స్వామిని పంపించామా? అక్కడికి శ్రీరాముడికి ప్రతిష్ఠ మంగపరచని మా వెంకటేశ్వరం పంపించాడు. అబ్సల్యూట్ రాంగ్ అండి అది. ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం కూడా తప్పు. ఇక్కడ వరకు మేము ఉన్నాం, ఇక్కడి నుంచి మేము అయోధ్య వెళ్ళిపోతామని మాట్లాడటం కూడా తప్పు అండి, రాంగ్ అది. ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ దట్ టైప్ ఆఫ్ థింగ్స్ అండి. వెంకటేశ్వర స్వామి ఇంకో దాంట్లో కంపేర్ చేయకూడదు. వెంకటేశ్వర స్వామి అందరికీ దైవం, కలియుగ దైవం, మేము నమ్మే అత్యంత పవిత్రమైనది ఏమి ప్రపంచంలో ఖచ్చితంగా చెప్తున్నాం. దాన్ని కాపాడుకోవాలి. కానీ దీనికి ఇప్పటికన్నా కొంచెం పుష్టిలా పెట్టండి. దుర్మార్గం చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించడానికి కోరుతా ఉన్నాను. ఇవాళ ఆ పాపం చేసిన వాళ్ళని ఎవరన్నా సరే వదిలిపెట్టకూడదని చెప్పి కోరుతా ఉన్నాను. అది ఫుల్ స్టాప్ పెట్టండి దానికి. అంతేదా పదే పదే ఈ విధంగా తీసుకురావటం మంచిది కాదని చెప్పి దాని మంచి ఇంకొక హెరిటేజ్ లింక్ చేయటం, దాని మంది ఇంకోటి లింక్ చేయటం, అది రాంగ్ అండి, మంచి పద్ధతి కాదు. తిరుపతి ప్రతిష్టని ఎవరు భంగపరిచినా సరే నిర్ద్వందంగా ఖండిద్దాం. ఇంతకుముందు చైర్మన్ ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు ఆయనే ఇచ్చారు, నేను తిరుపతి లడ్డూలకి ఇలాగా అయోధ్యకి ఇలా చేపించామని ఇచ్చారు. అందుకే నేను ఆయన దగ్గర ఇప్పుడు బాగానే చేశారు ఆయన ఆ విషయంలో. తర్వాత నాయుడు, ఇప్పుడు ప్రస్తుతం చైర్మన్ నాయుడు గారు ఉన్నారు, ఆయన అన్య మతస్థుల్ని ఒక్కళ్ళని కూడా దేవాలయ ప్రాంగణంలో లేకుండా చూస్తాను, వచ్చిన వాళ్ళు అందరితో బొట్లు పెట్టిస్తున్నారని ఆయన చేశారు. దాని బదులు వాళ్ళు పొట్ట కొట్టద్దని చెప్తే వాళ్ళకి వేరే ఉద్యోగాలు ఇస్తున్నారు, దాంట్లోనే వేరే డిపార్ట్మెంట్లో. ఆ రోజు పొరపాటున ఎవరు రిక్రూట్ చేసుకున్నారో అది అయిపోయింది. ఖచ్చితంగా నేను చెప్పి వాళ్ళు పొట్ట కొట్టకూడదు, వాళ్ళకి గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. కానీ దేవాలయంలో మాత్రం అన్య మతస్థులు ఉండకూడదనే అద్భుతమైన నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాను నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది తెలుగు జాతి ముద్దు బిడ్డ చలసాని శ్రీనివాస్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.